నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో ఈవినింగ్ అయింది, నాకేమో స్నాక్స్ తినాలని ఉంది, కానీ ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క స్ట్రీట్కి వెళ్ళాలా. సో ఒకటే స్ట్రీట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, అది ఎక్కడో కాదండి మన డిఎల్ఎఫ్. సో ఇక్కడ ఆల్రెడీ స్ట్రీట్ చూస్తే అర్థమైపోయింది కదా, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి అన్నీ టేస్ట్ చేద్దాం, వచ్చేసేయండి. అమ్మో చూస్తే ఇన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏ ఫుడ్ టేస్ట్ చేయాలి? ఎక్కడ చూసినా ఫుడ్ 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 ఫుడ్. స్పెషల్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఏముందో. నమస్తే భయ్యా. నమస్తే. ఇక్కడ ఏమేమి ఐటమ్ స్పెషల్? बब्बट्टू, पुल्लट्टू, पोंगनालू, एग पोंगनालू, ये मेरे पास ज़्यादा फेमस है. ओके, एग पोंगनालू. हाँ, एग पोंगनालू वो तो ज़्यादा स्पेशल है. ఓకే, సో విన్నారు కదా, ఎగ్ పొంగడాలు అంట. పొంగడాలు మనకి తెలుసు, కాకపోతే ఎగ్ పొంగడాలు ఇక్కడ ఫేమస్. అండ్ చాలా మందికి అంటే వినుండరు, అండ్ పొంగడాలు అంటే అందరికీ తెలుసు, కానీ ఎగ్ పొంగడాలు ఇక్కడ స్పెషల్ అనేసి నేను మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. అండ్ చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో కూడా. సో ఇప్పుడు నా చేతిలో ఎగ్ పొంగడాలు ఉన్నాయి, సో టేస్ట్ చేద్దాం. నార్మల్గా పొంగడాలు అంటే చాలామందికి తెలుసు, కాకపోతే ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు ఎగ్ పొంగడాలు కూడా దొరుకుతాయి. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుంది. నేను ఎలా ఉంటుందో ఎగ్ పొంగడాలు ఏంటి అని అనుకున్నాను, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. సో పొంగడాలు కాకుండా ఎగ్గుతో ఎవరైతే తినాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఐ మీన్ ఇక్కడ స్పెషల్ బొబ్బట్లు, ఇంకొకటి భయ్యా ఏంటి ఇంకో స్పెషల్ ఏంటి? బొబ్బట్లు, పొంగనాలు, ఎగ్ పొంగనాలు, పుల్లట్టు. ఓకే, పొంగనాలు తింటున్నాం కదా, సో పుల్లట్టు, బొబ్బట్లు, సో అవి రెండు కూడా ఉన్నాయి. సో అవి కూడా టేస్ట్ చేసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు నా చేతిలో పుల్లట్టు ఉంది, ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుంది. నార్మల్గా మనం అట్లు తింటాం, పెసరట్టు సంథింగ్ ఇలా అట్లు ఉంటాయి, కాకపోతే పుల్లట్టు చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి పెరుగును బియ్యం పిండితో చేస్తారంట, చాలా బాగుంది. అంటే నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఇలా అట్లు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సో అండ్ ఫైనల్గా నా చేతులు ఇప్పుడు బొబ్బట్లు ఉన్నాయి. సో ఎవరికైనా స్వీట్ టేస్ట్ చేయాలనుకుంటే బొబ్బట్టు కంటే స్వీట్ ఇంకేది ఉంటుందండి. సో ఇదైతే ఒకసారి టేస్ట్ చేద్దాం మనం. సో నాకన్నా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. అంటే నేనేం చెప్తానని చూస్తున్నారేమో వాళ్ళు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో నేను టేస్ట్ చేస్తున్నాను, ఓకే, నాకు ఓకే అనిపించింది, అంటే టేస్ట్ కూడా బాగుంది. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళని అడగాలి కదా, ఒకసారి వాళ్ళని కూడా అడిగిద్దాం. సో ఇక్కడ హాయ్ అండి. హాయ్. ఓకే, మీ నేమ్? నాగార్జున. ఓకే, అందుకే నా పక్క నుంచి నాగార్జున అంటున్నారు. ఓకే, ఇక్కడ మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టం? నాకు డిఎల్ఎఫ్లో పల్లెకోడి పుల్లట్లు అనే దగ్గర పుల్లట్లు ఉంటాయండి, అది బాగుంటుంది. ఇంకోటి రాగి సంగటి నాటుకోడి పులుసు అక్కడ బాగుంటుంది. ఇంకోటి అక్కడ పక్కనే చిన్న షాప్లో ముద్ద మసాలా పెడతారు, రాజమండ్రి వాళ్ళని, అది చాలా బాగుంటుంది అండి. అక్కడ పర్టికులర్లీ బజ్జీ మసాలా ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? రెగ్యులర్ కాదు, ఆఫ్ అండ్. ఓకే, సో ఫ్రెండ్స్తో అట్లా చిల్ టైం అది అక్కడే ఉన్నారు వాళ్ళే. ఓకే, సో అండ్ ఇక్కడికి అంటే చాలా తక్కువ మందికి తెలుసు, అంటే ఎక్కువ మంది ఇక్కడికి లాంగ్ అనేసి రావడం లేదు కదా. సో ఎవరైనా రావాలి వీకెండ్స్లలో రావాలంటే వాళ్ళకి ఇక్కడ ఫుడ్ బాగుంటుందని ఎవరొకరు చెప్తే మాత్రమే వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి ఏం సజెషన్ చేస్తాం అనుకుంటున్నారు? నేను సజెషన్ చేస్తే అయితే అదే అండి, అది బజ్జీ మిక్చర్ అని చెప్పాను కదండి, పల్లెకోడి పుల్లట్ల దగ్గర, అక్కడ చాలా మస్ట్ అని చెప్పి బాగుంటుంది, ఒకసారి ట్రై చేయాలని. రిమైనింగ్ మేము వచ్చి క్యాజువల్గా ట్రై చేసామని, అదైతే రెగ్యులర్ అది అంట, వచ్చిన ప్రతిసారి కంపల్సరీ తింటున్నాం. సేమ్ డిఎల్ఎఫ్లో ఉండే సగం ఫుడ్ అంతా మావాడు తింటాడు, అందుకే అంత. ఓకే, సో ఆ సగం ఫుడ్ తినడానికి రీజన్ మీరేనా ఏంటి? ఫస్ట్ ఒక ప్లేట్ తింటాడు, తర్వాత మా ప్లేట్లో సగం తినేస్తాడు. ఓకే, మీకే ఫుడ్ ఇష్టం ఇక్కడ? మరి ఇక్కడ అదే పుల్లట్టు. రెగ్యులర్ అక్కడికే వస్తుంటాం, బజ్జీ మిక్చర్, టమాటా మిక్చర్ అక్కడికి వస్తాం. సో మీరేం ప్రిఫర్ చేస్తారు మరి? అదే చెప్పాను కదా ఇప్పుడు. అంతే, మీకు ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమా? అందరికి అదే ఇష్టం. అందరూ అంటే ఒక ప్లేస్ నుండి వచ్చాం కాబట్టి అందరికీ ఒకేలా టేస్ట్ ఇష్టం ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
శాండ్విచ్, పిజ్జా, బర్గర్, ఆమ్లెట్. సో ఇవి టేస్ట్ చేయడం ఎక్కడైనా టేస్ట్ చేయవచ్చు. కానీ డిఎల్ఎఫ్కి వస్తే మాత్రం ఇక్కడ చూడండి ఒకసారి స్పెషల్ మనకి చికెన్ శాండ్విచ్, ఫ్లఫీ ఆమ్లెట్, చికెన్ పిజ్జా. సో ఇక్కడ మనకి స్పెషల్గా అనిపిస్తున్నాయి కాబట్టి టేస్ట్ చేయాలి కదా మరి. సో అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసిద్దాం. నమస్తే భయ్యా, చెప్పండి. మీ పేరు? రవి. రవి, ఓకే. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? 3 months అయితే. 3 months అవుతుంది. ఓకే, కస్టమర్స్ ఎలా వస్తున్నారు మరి? బాగానే ఉన్నారు. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఇక్కడ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎక్కువ పీపుల్స్ వస్తారని. ఓకే. సో ఇందాక మనం అక్కడ ఆంధ్ర బొబ్బట్లు, పుల్లట్టు తిన్నాం కదా. అండ్ ఇక్కడ చూస్తే మనకి గుజరాతీ ఫేమస్. సో ఏంటి స్పెషల్ ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం. సో అన్న ఉన్నారు. సో అన్న, నమస్తే అన్న. నమస్తే. అన్న ఇక్కడ ఏమేమి స్పెషల్ అన్న? బాంబే వడాపావ్, గుజరాతీ డాబెలి, ఇందోరీ పువా, బటర్ వడాపావ్, ఓకే, और గుజరాతీ డోక్లా. ఓకే. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది బిజినెస్? 6 months నుంచి ఉంది. 6 months నుంచి ఉందా? బిజినెస్ ఎలా జరుగుతుంది? పర్వాలేదు, కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారా? కస్టమర్ వస్తుంది. ఓకే. సో రెగ్యులర్గా ఏది తీసుకుంటుంటారు కస్టమర్స్ ఎక్కువగా? పుదీనా, ఇందోరీ పువా, సాయంత్రం వడాపావ్, డాబెలి, బ్రెడ్ పకోడా. ఓకే. సో ఇవి రెగ్యులర్గా తీసుకుంటారు? రెగ్యులర్. సో ఇక్కడ ఫేమస్ వచ్చేసి మనకి గుజరాతీ డాబెలి, బాంబే వడాపావ్, ఇందోరీ పువా. ఓకే. సో ఇక్కడ మనకి గుజరాతీ దాబేలి ఫేమస్ అంట. ఒకసారి అది కూడా మనం ఇక్కడ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో అండ్ ఇప్పుడు నా చేతిలోకి గుజరాతీ ఫేమస్ గుజరాతీ దాబేలి ఉంది. సో అది ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. సో ఇష్టంగా తినొచ్చు. టేస్ట్ అయితే బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నాను. సో గుజరాతీ ఫేమస్ ఏదైతే ఉందో, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా బాగుంది టేస్ట్ అయితే గుజరాతీ దబేలి. సో అండ్ మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, టేస్ట్ బాగుంది. అప్పటి నుంచి చూస్తున్న డిఎల్ఎఫ్లో మనకి ఏమేమి ఫుడ్ ఉందంటే మిర్చి, బజ్జీ, సో సంథింగ్ ఇలా ఫాస్ట్ ఫుడ్ ఇవే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ఒకసారి ఒక లుక్ వేసుకోండి. సో హెల్తీ ఫుడ్ మిలెట్స్ తోటి అండ్ మనకి ఇడ్లీ, దోశ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం, వచ్చేసేయండి. నమస్తే అన్న. మీ పేరు? శివ. శివ, ఓకే. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఫాస్ట్ ఫుడ్ సంథింగ్ ఇదే ఫుడ్స్ కనిపిస్తున్నాయి, మిర్చి, బజ్జీ సంథింగ్ ఇదే. ఇక్కడ మిలెట్స్తో పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎందుకు స్టార్ట్ చేశారు అసలు? అది కరోనా తర్వాత ఓకే, హెల్తీ ఫుడ్ ఇద్దామని ఆలోచన. సో కరోనా తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారా? ఓకే. ఇప్పుడు హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు జనాలకైతే మీరు. అండ్ ఎక్కువగా వస్తుంటారా కస్టమర్స్? వస్తారు, రెగ్యులర్ వాళ్ళు చాలా మంది వస్తారు. ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉందన్న? మిల్లెట్ ఇడ్లీ 3 వెరైటీ వస్తుంది మేము. జొన్న, రాగి, అరికలు, సామలు, ఓకే, ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇడ్లీస్. మిల్లెట్ దోశ, మల్టీ మిల్లెట్ దోశలు వస్తాయి. మా ఊరు స్పెషల్ బెజవాడ పునుగు ఉంటుంది. ఓకే, బెజవాడ పునుగులు, ఆనియన్ పునుగు ఉంటుంది. ఓకే. ఈ 3 వెరైటీస్ ఉంటాయి. 3 వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఏది తీసుకుంటుంటారు కస్టమర్స్? ఇడ్లీ ఫేమస్. ఇడ్లీ ఫేమస్, ఓకే. ప్రైస్ ఎలా ఉంది మరి? ప్రైస్ 3 పీస్ 3 కాంబో టైప్ వస్తుంది. ఆల్ వెరైటీస్ వస్తాయి 60 రూపీస్. ఓకే, 60 రూపీస్. ఓకే, రీజనబులే ఉంది. సో బయట మనం నార్మల్ ఇడ్లీ తినే కంటే ఇక్కడ మిలెట్స్ ఇడ్లీ తింటే కొంచెం హెల్తీ ఉంటుంది. అండ్ చాలా మంది ఈవినింగ్ టైంలో వస్తుంటారు స్నాక్స్ కోసం సంథింగ్ అనేసి. సో అండ్ ఇంకా ఇప్పుడు మిలెట్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? మా దగ్గర ఇప్పుడు జొన్న, రాగి, అరికలు 3 రకాలు. జొన్న, రాగి, అరికలు. ఓకే. ఇక్కడ చూస్తే డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు ఈ ఆకులు? ఇదేం ఆకన్నా? అంటే ఇవి మామూలుగా నార్మల్ టైప్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి. ఆకుల్లో అయితేనే మెత్తగా, వేడిగా, డైజెషన్ కూడా మంచిది. అందుకని ఆకుల్లో అదేం ఆకు యూజ్ చేస్తాం. ఇది వచ్చి మోదుగాకు అంటారు, విస్తరాకు కూడా అంటారు. ఓకే. సో అందులో ప్రిపేర్ చేయడానికి అది స్పెషల్. నార్మల్ టైప్ ఇడ్లీ, అయితే దోశ, ఇంకేముంది స్పెషల్గా? పునుగులు. ఇవి 3 ఉన్నాయా? 3 వెరైటీస్ బెస్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ.
ఆంటీ అయితే ఇప్పుడు మన కోసం మల్టీ మిలెట్ దోశ తీసుకొచ్చారు. ఆంటీ ఇప్పుడు మనకి అక్కడ ఇడ్లీ చూసుకుంటే రాగి ఒకటి, సజ్జ ఒకటి, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయిగా. ఇక్కడ దోశ ఒకటే. మరి దోశలో ఐటమ్స్ ఏంటి, ఇందులో ఏమేమి మిక్స్ చేశారు? దోశలమ్మా రాగి, సజ్జ, అరికలు, సామలు 4 రకాలు. 4 రకాలు. 4 రకాలు. సో ఇడ్లీకి మాత్రం 10 రకాలు ఉన్నాయి. ఇడ్లీకి మాత్రం 10 రకాలు ఉన్నాయి. అరికలు, సామలు, ఓదలు, సజ్జ, జొన్న, రాగి 10 రకాలు వస్తాయి. 10 రకాలు రోజు మారుతూ ఉంటాయి. రోజు మారుతా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కట? 3 రకాలు వేస్తారు రోజు. ఓకే, రోజుకు 3 రకాలు. అట్లా ఒక రోజు 3 రకాలు చేస్తే ఇంకొక రోజు వేరే మారుతూ ఉంటాయి. ఓకే, అట్లా 10 రకాలు. అట్లా 10 రకాలు వస్తాయి. సో ఇదంతా ప్రిపరేషన్ మీరే చూసుకుంటారా? మీరే చూసుకుంటారు. ఓకే, సో అంటే హెల్దీ ఆహారం కదమ్మా. అవునండి, ఫుడ్ అది. ఓకే, లేట్ చేయకుండా ఒకసారి టేస్ట్ చేసేద్దాం. బాగుంది సార్. నార్మల్గా మనం నార్మల్ దోశ తినడం ఎవరైనా తింటారు. సో మీకు మల్టీ మిలెట్ దోశ కావాలి అంటే ఇక్కడికి రండి. సో ఆంటీ మాటలే కాదు, ఇది టేస్ట్ కూడా అంతే స్వీట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇట్లా నోట్లు వేసుకోగానే కరిగిపోయింది అని అంటారు చూడండి, సీరియస్లీ అలా ఉంది. సో హెల్దీ ఫుడ్ అండి. సో హెల్దీ ఫుడ్ ఎవరు కాదు అని అంటారు చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా హెల్దీ ఫుడ్ అనగానే తినడానికి ఇష్టపడతారు. అండ్ చాలా బాగుంది దోశ అయితే. సో ఇప్పుడు నా చేతిలో ఇడ్లీలు ఉన్నాయి. సో మిలెట్స్, సో అరికలు, రాగి, జొన్నలు. అండ్ ఇక్కడ మనకి చట్నీస్ చూసుకుంటే గీ కారప్పొడి, టమాటా చట్నీ, పల్లీ చట్నీ, ఇక్కడ వచ్చేసరికి మనకి అల్లం చట్నీ. సో ఈ మిలెట్స్ ఇడ్లీకి సో ఈ కాంబినేషన్ వచ్చేసి చట్నీస్ అన్నమాట. సో అండ్ లేట్ చేయకుండా ఒకసారి టేస్ట్ చేసేద్దాం. అండ్ ఇలా ఇడ్లీ తీసుకొని కొంచెం పొడిలో అద్దుకొని అండ్ దాని తర్వాత మనం చట్నీలో డిప్ చేసుకొని చాలా బాగుంది. అంటే మనకి రెగ్యులర్ ఇడ్లీస్ కంటే సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. సో అది టేస్ట్ వస్తుంది, అరిగల టేస్ట్ చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ సో ఒక్కొక్క ఇడ్లీకి ఒక్కొక్కటేమో. ఒకసారి ఆంటీని అడదాం. ఆంటీ ఇప్పుడు ఇది కాంబినేషన్ ఏంటో ఒకసారి చెప్పండి మాకు. ఇది పెడతావమ్మా. ఇది అరికలమ్మా. అరికలకు ఏంటి, ఏ చట్నీ? మూడు చట్నీలు బాగుంటాయమ్మా. ఓకే, 3 చట్నీలు బాగుంటాయి. ఇక్కడ పెట్టేస్తా. పర్లేదు, మీరు మాట్లాడండి. ఇది అరికలమ్మా. అరికలు, రాగి, జొన్న. ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందమ్మా. పల్లీ చట్నీ, టమాటా చట్నీ, గీ కారపొడి, అల్లపు చట్నీ, ఏదైనా బాగానే ఉంటుంది 3 కూడా. ఓకే, సో చూసారు కదా. సో ఈ చట్నీ బాగుంటుందని స్పెసిఫిక్గా ఏం లేదు. సో ఏ చట్నీ అయినా ఏ ఇడ్లీకైనా చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి, మీకు కూడా నచ్చుద్ది. సో ఎంత ఫుడ్ తిన్నా ఏం చేసినా కానీ సో స్పెసిఫిక్గా లేడీస్కి అని చెప్పొచ్చు. ఇంకా మీరు ఏమైనా తింటారా, ఇంకేమన్నా ఫుడ్ టేస్ట్ చేస్తారా అంటే ఏ వద్దులే అని అంటారు. బట్ ఒక్క నేమ్ చెప్తే మాత్రం, దాని పేరు చెప్తే వెళ్దాం కడుపులో ఇంకా స్పేస్ ఉంది దానికి అనేసి అంటారు. ఏంటి? పానీపూరి. సో పానీపూరి, బిర్యానీ తిన్న తర్వాత కూడా పానీపూరి తినడానికి లేడీస్ అయితే ఫస్ట్ ఉంటారు. సో ఇక్కడ పానీపూరి ఉంది. సో ఈ స్ట్రీట్ మొత్తం మనకి ఎంత ఫుడ్ ఉన్నా కానీ, ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ పానీపూరి కోసం వచ్చేవాళ్ళు పానీపూరి కోసమే వస్తారు. ఒకసారి ఇక్కడ సో ఓనర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? ఎంఏ అబ్దుల్ వహీద్. ఓకే, ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు? 1 year అయింది. 1 year అయిందా? సో బిజినెస్ ఎలా జరుగుతుంది? దేవుడు దయ మంచిగానే ఉంది. సో ఇక్కడ ఫేమస్ ఏంటి, ఎక్కువ స్పెషల్ ఏంటి ఇక్కడ? మా దగ్గర పానీపూరి, సమోసా చాట్, బేల్పూరి అండ్ ఆల్ ఐటమ్స్, బేల్ పాపడి అన్నీ. ఓకే, సో రెగ్యులర్గా కస్టమర్స్ ఏది ఎక్కువ తీసుకుంటుంటారు? ఎక్కువ పానీపూరి, సమోసా చాట్ ఎక్కువ పోతుంది. సో బయట వాటితో ప్రైస్ పోల్చుకుంటే మీ దగ్గర ప్రైస్ ఎలా ఉంది? మా దగ్గర ఈక్వల్ ఉన్నది, ఎక్కువ ఏం లేదు. ఓకే, 10 పీస్కి 30 రూపీస్ పెట్టినాం. ఓకే, బయట ఎట్లా అంటే 7 పీస్ ఇస్తారు, వాళ్ళు 30 రూపాయలు తీసుకుంటారు. ఎవరు 6 పీసులు ఇస్తారు. మన దగ్గర అంత లేదు. 30 రూపాయలకి 10 పీసులు ఇస్తాం. అది దహీపూరి అంటే కూడా 8 పీసులు వస్తుంది. అలా మస్తు టేస్ట్. చిన్న డౌట్ ఉందండి. చెప్పండి. పానీపూరి అంటే లేడీస్ అంటారు. ఇప్పుడు మీరు ఓనర్ కాబట్టి మీకు రెగ్యులర్ గా చూస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తే
చాలా మంది వ్యూవర్స్ కి తెలుస్తుంది అది రియలా కాదా అని. సో జెంట్స్ ఎక్కువ వస్తారు ఇక్కడికి, లేడీస్ ఎక్కువ వస్తారు? లేడీస్ ఇది మొత్తం లేడీస్ హాస్టల్స్ ఉన్నది మొత్తం పక్కకి లేడీస్ హాస్టల్ ఉన్నది అని వాళ్ళ కోసమే ఇది పెట్టినాం మేము. సో లేడీస్ కోసం ఇక్కడ పెట్టారంట చూడండి. ఎందుకంటే లేడీస్ మొత్తం లంచ్ అయినా డిన్నర్ అయినా మొత్తం అయిన తర్వాత కూడా పానీపూరి దగ్గర పోతే ఎట్లయినా వాళ్ళు వచ్చి ఒక పానీపూరి అయినా తీసుకొని పోతారు వాళ్ళు. గట్లా పానీపూరి వాళ్ళకి లేడీస్ కోసమే పెట్టినాం మేము. సో పానీపూరి లేడీస్ స్పెషల్. ఓకే థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ రెగ్యులర్గా పానీపూరి తినడానికి వస్తారా మీరు? ఎప్పుడు వస్తూ ఉంటాం. ఓకే. సో మీకు ఏది ఇష్టం ఇక్కడ? నాకు పానీపూరి అంటే బాగా ఇష్టం. పానీపూరి ఇష్టం. పానీపూరిలో చాలా స్పెషల్స్ ఉంటాయి కదా, దహీ పూరి, సేవ్ పూరి, స్వీట్, సో సంథింగ్ ఇలా ఉంటుంది కదా. మీరు రెగ్యులర్గా తీసుకునేది ఏంటి? పానీపూరి అయినా ఇంకేమైనా తింటారా? నాకు మసాలా పూరి కూడా ఇష్టం. ఓకే. సో ఇందాక అక్కడ మీరు విన్నారు కదా, లేడీస్ కోసమే స్పెషల్గా పెట్టామనేసి అన్నారు. సో లేడీస్కే స్పెషల్ అని చెప్తారా మీరు కూడా ఇది? అవును, యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా ఎక్కువ ఇష్టపడరు, నేను మాత్రం నా గురించి వస్తూ ఉంటారు. సో నాకు చాలా ఇష్టం. సో మీకు ఇష్టం, రెగ్యులర్గా వస్తూ ఉంటారు పానీపూరి కోసం? అవును. ఓకే అండి. సో నాకు ఇష్టం అని చెప్పేసి నేను సేవ్ పూరి అన్నతో చెప్పించుకున్నాను. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఒకసారి చూడండి. వావ్, ఎంత బాగుందో కదా. సో పానీపూరి అనగానే చాలామందికి, లేడీస్కి అయితే సో ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఒకసారి టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. ఇక్కడికి డిఎల్ఎఫ్కి వచ్చి ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉంది అండ్ నాకు ఇష్టమైన ఐటమ్స్ ఏంటో కూడా టేస్ట్ చేశాను. కానీ ఒకటి వెతుకుతున్నాను, అబ్బాయి ఎక్కడ దొరకట్లేదు. అంటే నాన్ వెజ్ ఉంది కాకపోతే వెజ్ లేదు. కాకపోతే ఇక్కడ లాస్ట్కి చూడంగా నాకైతే ఇష్టమైంది ఇక్కడ ఉందన్నమాట. సో అదేంటో కాదు, వెజ్ మంచూరియా. సో ఇక్కడ ఒకసారి అన్నతో మాట్లాడి ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. మీ పేరు? ముజీబ్. ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉంది? చికెన్ 65, చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా కూడా ఉన్నాయి. ఓకే. అండ్ ఎక్కడ చూసుకున్నా మనకి నాన్ వెజ్ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ వెజ్ కూడా మనకి ఉంది కదా. వెజ్లో ఏమేమి ఉంది? వెజ్ మీల్స్, వెజ్ థాలీ మీల్స్, ఇంకా వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ మంచూరియా ఉన్నాయి. ఓకే. ప్రైస్ ఎలా ఉంది మరి? మంచిగా. అంటే ప్రైస్ స్టార్టింగ్ రేట్ ఏంటి? వెజ్ మంచూరియా 80 రూపీస్, చికెన్ మంచూరియా 130 సింగిల్, చికెన్ మంచూరియా ఫుల్ 250 ఉన్నాయి. ఓకే. సో కస్టమర్స్ రెగ్యులర్గా ఏది తీసుకుంటుంటారు ఎక్కువగా? వెజ్ మంచూరియా అండ్ 65 దమ్ బిర్యానీ. ఓకే. సో ఇక్కడ వెజ్ మంచూరియా, దమ్ బిర్యానీ ఫేమస్ అండ్ చికెన్ మీల్స్ రెడీ. ఓకే. సో అండ్ ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ? 8 months అయిపోయింది. 8 months అవుతుంది. సో బిజినెస్ బాగుందా మరి 8 months నుంచి? అంటే స్టార్టింగ్ బాగుందా, ఇప్పుడు బాగుందా? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. సో ఎక్కడ డౌన్ అయితే కాలేదు. ఓకే అండి. సో నాకు ఇష్టమైంది మరి మీరు ప్రిపేర్ చేసి ఇస్తారు కదా, మరి నాకు అంతా వెతికాను ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది. సో అన్న ఉన్నాడు కదా, ఒకసారి అన్నని అడిగి ప్రిపేర్ చేయించుకుందాం అనేసి. సో వెజ్ మంచూరియా చేయండి నాకు. సో నా చేతులు ఇప్పుడు వేడి వెజ్ మంచూరియా ఉంది. సో చేయి కాలుతుంది, పర్లేదులేండి, నాకు ఇష్టమైంది అండ్ మీకు చూపించాలి కదా. సో ఒకసారి యాక్చువల్గా మంచూరియా అనగానే నాకు ఎవరు గుర్తొస్తారు అని అంటే నా ఫ్రెండ్స్. సో అదొక బాండింగ్ అన్నమాట, మంచూరియా నా ఫ్రెండ్స్ నేను. సో అది ఒక చిన్న స్టోరీ లేండి, అది ఇప్పుడు కాదులేండి, తర్వాత మాట్లాడుకుందాం. సో అండ్ ఒకసారి టేస్ట్ చేసేద్దాం. సో నిమ్మకాయ. సో మంచూరియా అనగానే మనకి ఆనియన్, లెమన్, ఆ టేస్టే వేరబ్బా. సో లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. ఆహా, స్మెల్కే పడిపోయానబ్బా. సో నాకైతే మంచూరియా అంటే ఇష్టం కాబట్టి నాకు ఏ టేస్ట్ వచ్చినా కానీ బాగుంది అని చెప్తాను. సో సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకైతే చాలా నచ్చింది. సో మీకు కూడా ఇలా ఫుడ్ గురించి ఏమన్నా బాండింగ్స్, సో ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదన్నా ఫుడ్ నేమ్ చెప్పంగానే ఎవరైనా గుర్తొస్తారా అంటే కామెంట్ చేయండి, ఎవరు గుర్తొస్తారో. ఒక 5 minutes కొంచెం పక్కకి వెళ్తారా, నాకు ఇష్టమైన ఫుడ్ కదా, తినాలి కదా.
సో ఇక్కడ మనకు స్పెషల్ అయితే 3 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అన్నను కూడా ఒకసారి అడుగుదాం. హాయ్ అన్న. హాయ్. మీ పేరు? మోహన్. ఓకే, ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు బిజినెస్? 2 months అవుతుంది. 2 months అవుతుంది. మన దగ్గర మొత్తం 40 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ ఉంటాయి మన దగ్గర. మొత్తం 40 యూనిక్ ఆమ్లెట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. మన దగ్గర మస్ట్ ఏమో చికెన్ శాండ్విచ్ ఇంకా చికెన్ పిజ్జా బాగుంటుంది. మన కస్టమర్స్ వచ్చిన రిపీటెడ్ దానికోసం మళ్ళీ వస్తుంటారు. సో రెగ్యులర్గా చికెన్ ఒకవేళ చికెన్ శాండ్విచ్కి వస్తే చికెన్ పిజ్జా ఇంకా 2 కంటిన్యూ అవుతుంటాయి. ఒకసారి టచ్ చేస్తాం. సో 2 months అంటున్నారు. బిజినెస్ ఎలా జరుగుతుంది మరి? నడుస్తుంది, మంచిగానే అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ నిల్వాలంటే టేస్ట్ అనేది ఉండాలి. ఇంకా ఆ టేస్ట్ ఉంటేనే మనకి బిజినెస్ అనేది నడుస్తుంది. మన ఇంకా టేస్ట్ మీద నడుస్తుంది. సో బిజినెస్ పెట్టాలని ఎందుకు అనుకున్నారన్న? ఇంకా ముందు నుంచే ఆ మెంటాలిటీ ఉండే బిజినెస్ చేద్దామని. జాబ్ది ఎక్కువ లేకుండే, దాని మీద వెళ్ళలే. అందుకని ఇంకా బిజినెస్ ఎట్లానే వేసుకోవాలని జల్దీ అయిపోయింది బిజినెస్ కోసం. సో అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఎక్కువ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అనేది ముందు నుంచి ఉంది. ప్లస్ కంపెనీ ఉంది, ప్లస్ ఇక్కడ అన్ని హాస్టల్స్ కాబట్టి ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేసే హాస్టల్ ఫుడ్ ఎక్కువ తిన్నారు వీళ్ళు. ప్లస్ బయటకు వచ్చి తిందామని ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ కావాలి కాబట్టి చుట్టుపక్కల మొత్తం ఇది నగరం మొత్తం అన్ని హాస్టల్స్ ఉంటాయి. ఎక్కువ పబ్లిక్ మనకి ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూస్ చేస్తుండే. ప్లస్ ఎక్కువ బయటకు వెళ్ళి కూడా ఎక్కువ వస్తారు కస్టమర్స్ అనేది, అందుకని ఇక్కడ చూస్ చేసి. సో ఆ ఇంటెన్షన్ తోటి చూస్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఏరియాని. ఓకే, ఇది ఒకటే బ్రాంచ్ ఉందా ఇక్కడ? ఇక్కడ ఉన్నాయి, ఇంకా రాజమండ్రి ఉంది, వైజాగ్, కాకినాడ, హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం 4 అవుట్లెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే అన్న. సో ఇప్పుడు నా కోసం ఒక ఐటమ్ చేయాలి మరి. చేద్దాం. ఏం ఐటమ్ చేస్తారు మీరు? చికెన్ పిజ్జా అంటే చికెన్ శాండ్విచ్ లేదా ఫ్లఫీ? మనకి ఫ్లఫీ ఆమ్లెట్ చేయండి. ఓకే అన్న. దీంట్లో యూనిక్ ఏంటంటే మన దగ్గర మయో ఇంకా మసాలాస్ మనమే ప్రిపేర్ చేస్తాం, ఓన్ ఫ్లేవర్. దాంతోనే టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ప్లస్ హెల్దీ, తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము. బయట ఇంకా టేస్టింగ్ సాల్ట్, కలర్స్ ఏముండవు. మొత్తం మన వెజిటబుల్ డైలీ ఏం చేస్తాం అదే మొత్తం హెల్దీగా ప్రొవైడ్ చేద్దామని కస్టమర్స్కి అట్లా స్టార్ట్ చేస్తుండే. ఫ్లఫీ చేద్దాం. సో ఫైనల్గా మన చేతిలోకి సో అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి అండ్ టేస్ట్ చేసినా అయిపోయింది. సో ఇప్పుడైతే ఫ్లఫీ ఆమ్లెట్ వచ్చింది అండ్ చూడండి ఎంత బాగుందో కదా. సో ఇంత మంచిగా కళ్ళ ముందు పెట్టుకొని టేస్ట్ చేయకుండా ఎట్లా చెప్పండి? అది ఫీల్ అవుద్ది, నేను ఫీల్ అవుతాను. సో వీడియో చూస్తే మీరు ఫీల్ అవుతారు. సో ఇంతమంది ఫీల్ అవ్వడం అవసరం అంటారా? సో టేస్ట్ చేసేస్తాను. ఆహా, ఏమి రుచి! సో అదన్నమాట, రుచి అయితే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. సో చాలామంది ఎక్కువ పిల్లలు అని చెప్పొచ్చు. సో ఫ్లఫీ ఆమ్లెట్ కావాలి అంటారు కదా. సో మీ డాడీని, మీ మమ్మీని ఇక్కడికి పట్టుకుని రండి. సో ఇక్కడ చాలా బాగుంది టేస్ట్. నాకు తెలిసి చాలా టేస్ట్ చేసిన, నాకు ఇలాంటి టేస్ట్ అయితే ఎక్కడ రాలేదు. ఇక్కడనైతే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, టేస్ట్ అయితే బాగుంది. ఇంత ఫుడ్ టేస్ట్ చేసినాక కూల్గా ఒక సిప్ వేయాలి కదా. సో సిప్ వేయడానికి ఎక్కడికో కాకుండా ఇక్కడే మన బాదం, అప్సరా బాదం పాలు. సో భయ్యా ఎగ్ బాదం మిల్క్. ఇక్కడికి వచ్చి ఈ స్ట్రీట్ అంతా తిరుగుతూ ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ టేస్ట్ చేసి లాస్ట్లో ఇలా బాదం మిల్క్తో ఎండ్ చేయాలన్నమాట. సో ఆ డే మంచిగా రిలాక్స్గా ఉంటుంది. అబ్బా ఏమన్నా ఎంజాయ్ చేసిన అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. సో ఒకసారి ఇంత ఫుడ్ తిన్నాక కూల్గా ఒక సిప్ వేయాలి కదా. సో అందుకే నేను బాదం మిల్క్ తీసుకున్నాను. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ అట్మాస్ఫియర్ మొత్తం ఎంజాయ్ చేయండి. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలాంటి టేస్ట్ చేయాలన్నా, అంటే ఈ ఫుడ్ టేస్ట్ చేయాలనిపించినా, ఇన్ కేస్ వేరేది టేస్ట్ చేయాలనిపించినా, ఇక్కడైతే ప్రతి ఒక్క స్టాల్ ఉంది. మీకు ఏ ఫుడ్ కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. సో మీరు కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి.
మీకైతే ఒక మంచి కిక్ వస్తుందని చెప్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బై.